గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాడరా తీయగా చల్లగా పసిపాపలా నిదురపోతానురా పాడరా తీయగా చల్లగా. పాడటం కాదురా, నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను. రాత్రంతా కడుపు నొప్పని కాలు నొప్పని పనెగొట్టి ఇదట్రా నువ్వు చేసే పని రాసుకెల్. ఏం తప్పు చేశాను దోస్త్? యశోదమ్మ ఒళ్ళో నిద్రించే బుజ్జి కృష్ణుడి పాత్ర పోషిస్తున్నాను. అమ్మా తల్లి, అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఆ పాత్రతో పాటు ఈ పాత్ర కూడా పట్టుకొని ధర్మం శరణం గచ్చామి అంటూ పో. రే రే రే, నువ్వెక్కడికి ఈ సైకిల్ తో? నువ్వు రాత్రంతా కష్టపడ్డావు కదా, నిద్రం శరణం గచ్చామి అంటూ నువ్వు ఇక్కడే ఉండు. నేను థియేటర్కి వెళ్ళి బ్యానర్లు కట్టిస్తాను. నువ్వు మీనా, నువ్వేనా? ఏమిటి ఆ చప్పుడు? అబ్బే ఏమి లేదే, గజ్జెలు చెయ్యి తగిలి పడ్డాయి అంతే. మీనా, మీనా, ఏమిటి? పట్టుకో పట్టుకో. అదేమిటి, నువ్వు ఇంకా బట్టలు వేసుకోలేదు? నాన్నగారు ఎప్పుడో తయారై నీకోసం కూర్చుంటే. అవును, పెట్లో చీరలన్నీ ఏమైనాయి? చీరలు ఉతకడానికి సోప్ పట్టించాను. అందులో పరికిణీలు లేవా? ఉన్నాయి. మరింకే అవి కట్టుకో. అయినా ఇంట్లో ఉండేదానివే కదా, ఇవాళైనా ఒక గంట సేపు శ్రద్ధగా పట్టుమని నేర్చుకుందు కాని. అలాగేనమ్మా. నా గురించి నీకు నాన్నకి అది ఒక్కటే బెంగ. పాపం ఎక్కడ సాధన మానేస్తుందో, ఎక్కడ వచ్చే విద్య రాకుండా పోతుందేమోనని. ఇదిగో ఈ ఒక్క గొలుసు తీసి పారేసి ఈ గజ్జలు నా మెళ్ళో కట్టేయండి. 24 గంటలు వేసుకు తిరుగుతూ ఉంటాను. అప్పుడు మీ అందరికీ తృప్తిగా ఉంటుంది. ఏమిటి పొద్దున్నే భాగవతం మొదలు పెట్టావు? ఇవాళ కూడా ఎక్కడికైనా పెత్తనాలకు వెళ్ళాలా? అవసరం వచ్చి వెళ్తున్నా కూడా నీకు పెత్తనాలాగైనా కనిపిస్తాయి. సరే, ఆ అవసరం ఏమిటో వెళ్ళి నాన్నకి చెప్పుకో. అసలు ఈ వారంలో ఒక్క 10 నిమిషాలు గజ్జలు కట్టుకుని కుదురుగా ప్రాక్టీస్ చేసావుటే. నువ్వేం చిన్నపిల్లవా 4 వాయించి కూర్చోబెట్టడానికి? అదేమిటి అంటే నా నోరు బయటపడుతుంది, అంతేగా? ఏమిటమ్మా, మీనాక్షి ఇంకా తయారు కాలేదా? అదేం కాదు నాన్న, ఈ రోజు అవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడే. ఏమ్మా, ఒంట్లో బాగోలేదా? నాకు కాదు నాన్న, నా స్నేహితురాలు రత్నమాల అని వాళ్ళ వదిన గారు ఆసుపత్రిలో పురుడు పోసుకుంది. పాపం వాళ్ళ అమ్మగారు ఎంతో ఇదిగా, అమ్మా మీనా, మా అమ్మాయి కాస్త తోడుగా ఉండు తల్లి, ఇవాళ మంచినీళ్ళు వచ్చే రోజు నీ వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని అమ్మాయికి పచ్చిని తీసుకొస్తాను ఏమ్మా అని ఎంతో ఇదిగా అడుగుతుంటే ఎలా కాదంటావు నాన్న? అర్థం చేసుకోదు. నువ్వు పాఠం నేర్చుకోకుండా ఎగ్గొడతావేమోనని దాని భయం. ఆ వారా ఈ వారా రేపు ఎక్కువసేపు సాధన చేస్తుందిలే అమ్మా. ఆసుపత్రికి వెళ్ళిరాని. శివ, హాయ్, కొంచెం రైట్కి. కరెక్ట్, అలా కట్టే. సినిమాలు వచ్చేసింది, దిగవే. నీ రూపాయలు ఇవ్వు. చంపుతా. అది కాదే, నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇలా వచ్చేసావా? అవును. పెళ్లి పెటాకులు లేకుండా పిల్లలేమిటే? ఉత్తుత్తిన అంటే నిజంగా అయిపోయినట్టే ఏడుస్తావేమిటి? ఆపద్ధర్మానికి ఏవేవో చెప్తూ ఉంటాం, అర్థం చేసుకోవు. పైన తదాస్తు దేవతలు ఉంటారట. నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చిందని చెప్పిన మాట వాళ్ళు విని తదాస్తు తదాస్తు అంటే కుంతీదేవి అని పేరు మార్చుకుంది. గాని అటు చూడు, అప్పుడే ఎంత క్యూవో. ముందు పద. హలో, మీకు వినపడుతుందండి? హాయ్, నాకు వినపడుతుందండి. హాయ్, మొదటి రోజు కదా అని 7 గంటలకే బుకింగ్ ఓపెన్ చేసి. హాయ్, ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డ్రెస్ వేసిందట. బా, అదృష్టం అంటే అది. ఏం అదృష్టం? ఆ డ్రెస్సులన్నీ కంపెనీ వాళ్ళు తీసుకెళ్లిపోతారట. హీరోయిన్లు కంపెనీ దాకా రానిస్తారేమిటి? విప్పేసినట్టు వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారట. ఈ లెక్కన ఒక్కొక్కళ్ళకి ఎన్ని 100 డ్రెస్సులుంటాయో. అయితే వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్ గా పుడుతూ గానిలే. అంటే ఈ జన్మంతా ఇలాగే దద్దోజనలా బ్రతకాలా? ఆ కోరిక చూడు. ఆ వచ్చే అదృష్టం అయితే ఇప్పుడే వచ్చేయాలని కోరుకోకూడదు. అర్థం చేసుకోవు. హాయ్ హాయ్ ఏమిటంటే అలా నీళ్లు గారిపోతున్నారు?
ప్రింట్ రావటం లేదట. ఇవాళకి ఎలాగో సర్దుకోవాలట. ఈ జనంతో, ఈ అభిమాన సంఘాలతో వాళ్ళు ఏం బూజు తులుపుతారో ఆ విషయాలన్నీ మీరు చూసుకోండి. సాయంత్రం మా టింకు గాడు వస్తాడు, ఆ బ్యాలెన్స్ ఇచ్చి పంపిండి. ప్రింట్ రాలేదని బయట పొక్కిపోయినట్టుంది. గొడవ జరిగేట్టుంది సార్. ఏమండి అసలు ఈ పూట సినిమా వేయకపోవడానికి కారణం ఏమిటి? నాకు అదే అర్థం కావడం లేదండి. ఏమండి వారం రోజుల నుంచి పేపర్లు హోరెత్తించి ఇప్పుడు ఇలా చేస్తే ఏమిటండి అర్థం? నాకు అదే అర్థం కావడం లేదు. చూడండి, ఈ సినిమా హాల్కి నాకు ఏ సంబంధం లేదు. నేను మీలాంటి వాడినే. ఇక్కడేదో గొడవ జరిగేట్టుంది, చల్లగా ఇంటికి పోండి. ఇతనేనండి చంద్రశేఖరం అంటే. అఖిలాండేశ్వరి గారు, చిరంజీవ ఓంకారేశ్వరరావు గారు, సుఖీభవ. ఆది దంపతులు. చక్కగా నామాలు పెట్టి చేతికి శంకు చక్రం ఇస్తే అచ్చు వెంకటేశ్వర స్వామిలా ఉంటాడు కదండి. బాలమురుగన్, పెరియాల్వార్, పెరియాల్వార్, బాలమురుగన్, ఇద్దరు దేవుళ్ళు మన మేడ మీద వెలుస్తున్నారే. నిజం. చూడు నాయనా, నీకు మడి ఆచారాలన్నీ, పూజలు పునస్కారాలు ఉన్నాయని బాలమురుగన్, బాలమురుగన్ చెప్పాడు. చాలా సంతోషం. ఇంకా దేవుడు పటాలు అవి కావాలంటే కిందకొచ్చి తీసుకువెళ్ళండి. ఏనాయనా? అలాగేనండి. ఆర్తిస్తాను, రండి. పదండి. ఈ బ్యాగ్ మీదే కదండి? ఆహా, చూడండి మీరు మీనాక్షి. ఆహా, మీరు మధ్యాహ్నం కూడా హాస్పిటల్ వెళ్ళక్కర్లేదు మీనాక్షి గారు. ఈ రోజంతా ప్రింట్ వచ్చేట్లేదు. రేపు 9 గంటల ఆటకు వెళ్తే చాలు. ఏమండి, ఇదిగో. గజ్జలు బావిలో పడిపోయి నూకాలు. పొలమ్మో అట్టా చూత కూకుంటే కప్పలు గుడ్డుక్కు మన మింగి గల్లు 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 మంది గంతులు ఎత్తు కూకుంటాయి. ఏటో బావు కట్టమాసారు బావు, బావు పాండ్రంగ బావు, బేగ వెళ్ళిపోతాయి బావు. ఏమిటి, ఏం జరిగింది? బావిలో దూకండి బావు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి? సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటాను. పాపండి బావు మీ గోస. చిన్నమ్మాయి గారు గజ్జలు బావిలో పడిపోయినాయి, వెళ్ళి తీయండి బావు. గజ్జలు బావిలో పడ్డమేమిటి? కిలుం పట్టాయని గజ్జలు బాగు చేస్తుంటే చేజర్ బావిలో పడిపోయినాయి అక్క. అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా? ధర్మగారు, మనం అమ్మాయినని ఏమీ లాభం లేదండి. ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు, ఇదంతా వాటి ప్రభావం. తగిన తగిన తందాన గతుల గతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం నూతిగట్టి మీద నుంచు నృత్యం చేశాడు. తను చేయబోయి ఉంటుంది. గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి. అయ్యో, అమ్మాయి పడిపోయి నారాయణ లేదు. నమస్కారం సార్. ఎవరినైనా నువ్వు? నా పేరు చంద్రశేఖరం అండి. మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను. ఇలా కూర్చోండి. అంత సాహసం చేయకు నాయనా, గజ్జలు పోతే పోయినాయి. మీకెందుకండి ఈ శ్రమ, నేను తెస్తాను. మా నాయనే మగబిడ్డ అంతే నువ్వు. వద్దండి, మీరు దిగద్దు. బావ అసలే చాలా లోతు. ఈ అబ్బాయి ఎవరో అర్థం చేసుకో. ఆ గజ్జలు వెండివి కాదు, పెద్ద బంగారమే కాదు. పట్టుమని 10 రూపాయలు కూడా ఉండవు. ప్రాణమే తెచ్చుకోక పెరియాలవా. భలే వారండి. మీనాక్షి గారి, మీ పేరు మీనాక్షి కదూ? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేలపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళ వైపు చూసుకుంటావా? దిగ్విజయంగా దిగి పైకి రానాయనా. బాబు, మా స్టీలు పళ్ళెం ఒకటి పడిపోయింది, కాస్త చూసి పెట్టు బాబు. మగాడివే కందా, నువ్వే దిగి చూసుకురాదు. దిగవయ్యా, దిగు. వద్దు బాబు, వద్దు. ఆ స్టీలు పళ్ళెం పడిపోలేదు, ఏం పడిపోలేదు. నన్ను వదిలేయండి. హసిపిల్ల వారు నూతులో దిగుతారంటే వద్దంటాం పోయి స్టీలు పళ్ళెం పోయింది సార్. పెద్ద మాచారులాగా. అక్కడ హారత పళ్ళెం ఉంది, వెళ్ళి కళ్ళకి అద్దుకోండి. జాగ్రత్త బాబు, చాలిపోగలవు. ఏమిటండి, ఏమైంది? లోపలికి వెళ్ళాడు, ఏమిటో బుడగలు వచ్చేస్తున్నాయి.
నాయనా చంద్రం ఊ అన్నాయినా ఊ అను పెరియాల్వార్ పెరియాల్వార్ ఊ అన్నాయనా ఊ అను వాళ్ళు చూస్తున్నారు ఒక్కసారి ఊ అన్నాయనా పెరియాల్వార్ ఊ అన్నాయనా ఊ అను బాబు. అయ్యో నా గంట అండి ఆ గంట తీయకు బాబు. నువ్వు తీ బాబు చెంబు కలశ ముఖే విష్ణు రాగి చెంబు. అది మాదే అది మాదే. మరి నాన్నెత్తుకెళ్ళిపోను నా మీద పడిపోనారు ఇక మళ్ళీ తీయడు. కష్టార్జితం అయితేగా దక్కేందుకు. ఇది శర్మ గారిది, మీరు వెళ్ళొచ్చు. ఉత్తరేసం పడిపోతాడు అసలే కింద జర గజ్జలు ఎట్టుకొట్టుపోయింటో ఏమిటో పైకి వచ్చేమనండి. వెతికింది చాలు, ఇంక పైకి వచ్చేసే నాయనా. ఏం నాయనా గజ్జలు కనిపించలేదా? నోట్లో గంట ఉంటే ఏం మాట్లాడతాడండి? ఉమ్మై ఉమ్మై. ఉమ్మకు ఉమ్మకు మాదే నాయనా. అయితే గజ్జలు పోయినట్టే. ఏమండి భయపడ్డారా? గజ్జలు పోతే పోయినాయి, ఎందుకు నాయనా అంత తెగి? అదే నేను చెప్పాను, అర్థం చేసుకోరు. రా నాన్న. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు. ఒక్క 50 రూపాయలు ఇప్పించండి దయచేసి. నాకు వచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు. కర్మ మళ్ళీ ఏమిటండి? మీ అర్హత ఏమిటో, మీకు ఏం వచ్చో ఏం రాదో, అసలు మీరు పండితులు అవునో కాదో తెలుసుకున్న తర్వాత ఏమిటయ్యా ఆలోచించేది తెలుసుకునేది? డబ్బిచ్చే. ఘనాపాటి అనే పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయ్యా. ఓ మహా పండితుడు, వృద్ధుడు, కనీసం కూర్చోమనకుండా ఇందాకటి నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే, ఏమిటయ్యా నీ సంస్కారం? ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు 1,00,000 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతూ కూర్చోమంటావా? ఏ ఓ డిగ్రీ అడ్డు పెట్టుకుని ఆ కుర్చీ ఆసరాగా చేసుకుని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలేంది? వేదాంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి పాదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి? రోజు గడిచే దిక్కులేక మీ ముందులా పడిగాపులు పడుతున్నారు కదా అని చులకనగా చూడకండి. వాళ్ళ పాండిత్యం ముందు మీరు ఇచ్చే సహాయం ఏ I have no time to discuss with you. Get out, you bloody... హోల్డ్ యువర్ టంగ్. ఊరుకో బాబు. మూర్తి గారు నేనేనండి. రండి, పిలుస్తున్నారు. ఎందుకు బాబు వారితో గొడవ పడ్డం? గొడవ కాదండి, అతను సరైన పనే చేశాడు. మనం కళాకారులం, వృద్ధులం అని గౌరవం లేకపోయినా మనుష్యులం అనే మాట కూడా మర్చిపోయి అంత హీనంగా మాట్లాడుతుంటే ఎందుకు భరించాలి? పరిస్థితులు ఇప్పుడు చెబుతుంటే విన్నాను. నేను మీకు శాశ్వతంగా పరిష్కారం చూపించలేకపోయినా నా శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను. చిన్న సహాయమే, కానీ మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదు. పదచంద్ర. పొద్దునేమిటి ఆటలు? ఇప్పటికే పాట నువ్వు 3 సార్లు పాడుండాల్సింది. నీ బదులు నేను పాడుతున్నాను, సంతోషించు. నేనా 3 సార్లా? ఎందుకు? ఎందుకేమిటి? అసలు ఫస్ట్ మీనాక్షి గారికి పార్కులో చెప్పులు అప్పడాలు అందిస్తున్నప్పుడే దొరకునా ఇటువంటి సేవ అంటూ ప్రారంభించి మీనాక్షి గారి గజ్జలు బావిలోంచి తీసిస్తున్నప్పుడు ఆవిడ పాదాల వంక చూసి, ఆహా, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము చేయుత్రోవ అని నిన్న శర్మగాన్ని రిక్షాలో గవర్నమెంట్ ఆఫీసుకు తీసుకెళుతూ దొరకునా ఇటువంటి సేవ అంటూ ఫినిష్ చేసి ఉండాల్సింది. అంటే 3 సార్లు అయిపోయినట్టే కదా మరి. అంటే గజ్జెలు తీసిచ్చినా, ఆయనతో ఆఫీస్కి వెళ్ళినా అసలు వాళ్ళకి ఏం చేసినా మీనాక్షి గారి కోసమేనని నీ ఉద్దేశం? వాయుముడి చిప్రహో. ఎందుకు వాయుముడి చిప్రహో? నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా? నిన్నే, నువ్వు మీనాక్షి గారిని ప్రేమించడం లేదా? రే ఏమిట్రా అక్కడ? నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా చెప్పు. రే రాటు. ముందు నువ్వు ప్రశ్నిస్తున్నావు. రే ఏమిట్రా అరుపులు? ప్రేమిస్తున్నావా లేదా? దిగు దిగు. రాస్కెల్.
నా విషయాలని ఇలా పబ్లిక్ చేస్తావరా? అంటే ఆ విషయాలని నాకు ప్రైవేట్ గా చెప్పుకోవచ్చువా? చెప్పుకుంటానో దాచుకుంటాను, నువ్వు ఊరుకో. నా ఊరుకో, నువ్వు చెప్పాల్సిందే. ఏం చెప్తే ఉద్ధరిస్తావా? కర్మగాన్ని ఉద్ధరిస్తాను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళావుగా, అదేమైందో చెప్పు. అదేరా నా బాధ, ఏం జరగలేదు. డోంట్ వరీ, డోంట్ వరీ. అటువంటి సేవ దొరికే ఏర్పాటు నే చేస్తాగా. లా 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 లా. మీరెప్పుడైనా ఈ విమానం ఎక్కినారా? సర్లే, ఈ జన్మకు అంత అదృష్టం కూడానా? రైలు ఎక్కి అన్నవరం దాటి అవతల పక్క వెళ్ళలేదు. అది కాదండి అమ్మాయి గారు, పేత్రి నాకు మా సెడ్ కల వచ్చేసినదండి. నాను మా మామ ఇద్దరం కలిసి విమానాల స్టేషన్కి వెళ్ళామంట. ఓలమ్మోలమ్మోలమ్మో, ఆ విమానాల స్టేషన్ ఎంత రద్దీగా ఉందనుకుంటున్నారు. కాలెట్టెక్కనా పోనామండి. మా మామ గబుక్కున వెనకపాల నుంచి ఎక్కి పై మీద కండువా తీసి బల్ల మీద చేసినాడు. ఆ పలంగా అదెవరు కలకట్ట వాళ్ళు వచ్చి ఆగనే బల్ల మాది అంటారు. కాదు బావు, మాది అంత మాదంతరాలు మాదంతమా అయిపోనాదంటే నమ్మండి అమ్మా. మా గజ్జలున్నాయండి. ఇవి మీకు కాదండి, మాకే. మీకెందుకు? ఇవాళ నుంచి మేమిద్దరం శర్మ గారి శిష్యులమైపోతున్నాం కదా. అలాగా. గురువు గారు ఆరోగ్యంగా ఉండటం మీకు ఇష్టం లేదా? వీరికే నేర్పి ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ? ఆ. నమస్కారం సార్. ఎవరు? చంద్రమా? రా నాయనారా. నేను నమస్కారం సార్, టింకుని. ఏమిటిదంతా? మీరు మమ్మల్ని ఆశీర్వదించి ఈ గజ్జలు మా కాళ్ళకు కట్టించి మమ్మల్ని కృతార్థులను చేయాలి. అవును సార్. ఎస్ సార్. సంతోషంగా నేర్పుతాను, కానీ లంచాలేమిటి? ఇవి లంచాలు కాదు సార్, గురుదక్షిణ. మీరు కాదనకూడదు. మీనా గారు వచ్చేయండి, గురువు గారు ఒప్పేసుకున్నారు, మొదలు పెట్టేద్దాం. అలాగే. ఇంతకీ మీకు ఇదివరకు ఏమైనా ప్రవేశం ఉందా? ఆ తిప్పలు కూడా మేమే పడాలా? టింకు గారు కొన్నాళ్ళు కృషి చేశారనుకోండి, నా విషయంలోనే మీరు వాళ్ళ నుంచి కృషి చేసుకోవాలి. ఏమండి? ఈ గజ్జలు కళ్ళకద్దుకుని తీసుకోండి ఆయన. తీసేసుకోవడం అయిపోయింది, కట్టేసుకోవడం కూడా అయిపోయింది నాన్న. టింకు గారు మీరు అటు కొంచెం వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్. ఇలా నమస్కారం చేయండి. గురువు గారికి నమస్కారం చేయండి. ఇక మొదలెట్టొచ్చు నాన్న. నేను ఒకసారి అంటాను, విని మీరు చెయ్యండి. తాం దిగిదిగితాం 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 తత్తద్దిగిదిగి తత్తద్దిగిదిగి తత్తద్దిగిదిగితై తాం దిగిదిగితాం 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 తత్తద్దిగిదిగి తత్తద్దిగిదిగి తత్తద్దిగిదిగితై. టింకు గారు బాగానే చేశారు. చంద్రం గారు మీరు కూడా చేయండి. తాం దిగిదిగితాం 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 తత్తద్దిగిదిగి తత్తద్దిగిదిగి తత్తద్దిగిదిగితై. చంద్రం గారు మొదటిసారైనా చక్కగా చేశారు నాన్న. కాస్త మెచ్చుకోగానే అలా వెళ్ళిపోతారేమిటి? ఇంకా ఉందండి, రండి రండి. వచ్చారు నాన్న. తాతా కిటతకతచ హితతోం తైతా కిటతకతచ హితతో. చంద్రం గారు మీరు చేరే. తాతా కిటతకతచ హితతోం తైతా. లయ తప్పుతోంది బాబు. లయ తప్పుతోందటండి, సరిగ్గా చేయండి. అయ్యో నాన్న. తాతా కిటతకతచ హితతోం తైతా. లయ తప్పుతోందమ్మా, చూడవే. నేనేం చేయను నాన్న, వారి పాదాలు వారి గజ్జలు అర్థం చేసుకోవు. క్షమించండి, ఈసారి సరిగ్గా చేస్తాను. చెప్పండి. ఇప్పుడు తాళం వేయండి. తాతా తద్ధిత్తై తాతా తగధిత్తై తాతా తద్ధిత్తై తాతా తగధిత్తై. చూసారా సార్ మీనాక్షి గారిని? అదిగోండి అక్కడ.
ఆమెనాయే? అవును సార్, సాక్షాత్తు మీనాక్షి గారే. మువ్వల సవ్వడి చూపిస్తాన్నాగా, చూసారా? ఆ అందమైన అమ్మాయి ఎవరు చెప్పండి? చాలా బాగుంది కదటే. అప్పుడే అంత పై సజ్జమూలు అనకండి, ఇంకా చాలా ఉన్నాయి. రండి రండి. కొలువైయున్నాడే దేవదేవుడు, కొలువై ఉన్నాడే దేవదేవుడు, కొలువై ఉన్నాడే, కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే, కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే. ఒకదాన్ని మించి ఒకటి ఎలా జీవకళుట్టి పడుతుందో. చూసారా ఒకదాన్ని మించి ఒకటి ఎంత గొప్పగా ఉన్నాయో? నిజమే, ఎంత ముద్దుగా ఉన్నాయో. నువ్వనుకున్నట్టే రేపు ఊరంతా అనుకుంటే సిగ్గుపడాలి. అర్థం చేసుకోవు. ఇంకో నువ్వు కాల్తీవయ్యా, నువ్వు తిప్పవయ్యా. మీనాక్షి గారు ఉబ్బి తబ్బిబ్బై సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళిపోదాం సార్. లేదయ్యా, ఒక్కసారి చంద్రం దగ్గరికి తీసుకెళ్ళి. అలాగే సార్, నువ్వు పోని. రండి, గురువుగారిని తీసుకొచ్చాను. నమస్కారం సార్. అందరిలాగే నువ్వు మీనాలోని చిలిపితనాన్నే చూస్తున్నావు అనుకున్నాను. కానీ మీనాలోని కళని నా కళ్ళతో ఇలా చూడగలవని ఊహించలేదయ్యా. కొత్త కళ్ళజోడు పెట్టుకున్నారు కదా, కొత్తగా ఏమన్నా చూపిద్దామని మన బ్యానర్లు చూపించాను. అది లేనిది సృష్టించాలంటే ఊహించాలి గాని ఉన్నదో ఉన్నట్టు గీయటానికి ఊహించకండి. మీ పదం ఆమె పాదం తలుచుకుంటేనే బ్రష్ అలా లయబద్ధంగా నడిచిపోతుంది. నువ్వు అలంకరించినట్టు మీనాని ఒక నాట్యమయూరిగా వేదిక మీద చూడలేకపోయినా కళ్ళకు కట్టినట్టు ఆ రూపాన్ని చూపించి ధన్యుణ్ణి చేశావు. కళ్ళకు చూపునిచ్చింది డాక్టరే అయినా నా మనస్సుకు వెలుగునిచ్చింది నువ్వు. నీకు చాలా రుణపడి ఉన్నానయ్యా. మేము మీకన్నా చిన్నవాళ్ళం, ఆశీర్వదించండి కానీ అలా అనకండి సార్. ఆ అబ్బాయిని చేసుకోవడం అక్కయ్యకి ఇష్టం లేదో కనుక్కో అమ్మా. నాన్న చెప్పింది విన్నావుగా. అతనికి ఉన్న ఆస్తల్లా సంగీతం ఒక్కటే. మరి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేయి. నాకున్న ఆభరణం కూడా ఒక్క సంగీతమే. బావగారు, మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటైంది. ఏమ్మా చాలా సంతోషం. బావగారు, ఆ, ముహూర్తం అయ్యే వరకు భోజనానికి అందరం ఆగుదామా లేక పిల్ల జలాన్ని కానిచ్చేయమంటారా? అలాగే కానిచ్చేయండి. చాలా అదృష్టం అమ్మా. అమ్మా, మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటైంది. తర్వాత చెప్పొచ్చు కదా నాన్న. అవునా? ఆ సంగతి తర్వాత చూడొచ్చు, ముందు కానీ. ఇక్కడ కూడా ఏమిటి ఇది? వధూవరులకి ఆర్తిద్దామనండి, ఉండండి. కళకళలాడేవాడిని మట్టి మారిపోతానే. అబ్బా, ఇప్పుడు వైరప్ప. ఇదిగో బాబు, ఆ మైక్ ఇలా తీసుకురా, ఇక్కడ పెట్టు. అయ్యో, మైకి సంగతి అవి మేము చూసుకుంటామండి, అది మాకు అలవాటే. కానీ మీరే చూడండి. వస్తారులేండి, మీరు కంగారు పడకండి. అబ్బా, రారని కాదండి, టైం దాటిపోయిన తర్వాత వస్తే మా సభ్యులు మా టొపేరాలు లేపేస్తారు. అదే నా కంగారు. ఏంటి అబ్బాయిని తీసుకురాలేదు? ఇవాళ విరోచనాలకు మందేశం, కొంచెం గొడవ అవుతుందని. ఇది కొంచెం పట్టుకోండి. ఇక్కడ కూడా తెచ్చేవెందుకు ఇవి? హారతిద్దామని. వైరప్ప, అమ్మాయి మొట్టమొదటిసారిగా నాట్యం చేస్తుంది కదండి, అందుకని. బాగుండదే. కళాక్షేత్ర ప్రిన్సిపల్ గారు, అమ్మాయి నాట్యం చేస్తున్నసరికి మీ సంతోషానికి పట్టపగ్గాలు. బావగారు మొహంలో ఒకేసారి మెయిల్ కి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్స్ ఇచ్చినట్టుగా ఉంది. ఏది ప్రమాణంగా వెలిగిపోతుందండి. నిజంగా ఈ రోజు నాకు దివ్యమైన పండగ రోజేనయ్యా. నమస్కారం మాస్టర్. దీర్ఘాయురస్తు. ఇంతకాలానికి వేదిక మీద తమ పక్కన కూర్చునే అదృష్టం కలిగింది. అంతా ఈశ్వర కృప నాయన. వెళ్ళి శృతులు చేసుకోండి. అలాగే. ఇంకో అమ్మాయి రాలేదా? ఇంకా రాలేదండి. మీ గజ్జలు ఎందుకండి బాబు,
అసలు గజ్జలు కట్టుకుని ఆడవలసిన వాళ్ళు ఇంకా రానేలేదు. వచ్చేస్తారండి. అంతా వచ్చేస్తారు అనేవారే. నాకు అసలు కంగారుగా ఉంది. అమ్మాయి ఇంకా రాలేదే, అలంకరణ పూర్తయిందో లేదు. చేస్తారులేండి, మీరు కూర్చోండి. ఇట్రండి. మీరు ఇలా తర్కించుకుంటూ తాపీగా కూర్చుంటే ఎలాగండి? చూశారుగా మా సభ్యులందరూ వచ్చేసారు. మీరైనా వెళ్ళగా త్వరగా తీసుకురండి. అలాగేలేండి. అదేమిటండి ఇంకా పూలతోనే ఉన్నారు? ఇదిగో అయిపోయిందండి. మీనా డ్రెస్ వేసుకుంటోంది. మనం ప్రోగ్రామ్ లో ఇచ్చిన టైం 10, ఇప్పుడు దాదాపు 10:30 కావస్తుంది. మీరు ఎప్పుడు రెడీ అయ్యేది, ఎప్పుడు మొదలు పెట్టేది? కాస్తైనా టైం సెన్స్ లేకపోతే ఎలాగండి? ఎందుకో మీనా అంత ఉత్సాహంగా లేదండి. ఏ ఒంట్లో బాగలేదా? అసలు ఈ ప్రోగ్రాం పెట్టడమే దానికి అంత ఇదిగా లేదు. ఏదో మా నాన్నగారి పోరు పళ్ళకి నేర్చుకుందే గాని దానికి భరతనాట్యాలు కూచిపూళ్ళు అంత ఇష్టం లేదండి. అవి కూటికి గుడ్డకి కొరగావని దాని నమ్మకం. ఇది నమ్మకాలు సిద్ధాంతాల గురించి చర్చించే సమయం కాదు. అసలే మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. మీనా గారు నేను తీసుకొస్తాను కానీ మీరు వెంటనే వెళ్ళి జనం గొడవ చేయకుండా మీ పాటలు ఎంగేజ్ చేయండి. పదండి, ముందు మీరు పదండి. ఇదిగో నాగేశ్వరరావు, అమ్మగారిని థియేటర్ దగ్గర దించేసి త్వరగా వచ్చాయి. అలాగే సార్. మీనా గారు, మీరు త్వరగా రెడీ కావాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పూలు ఉన్నాయి, తీసుకురామంటారా? మీనా గారు, మీనా, ఏమండి? ఏమిటండి ఇది? మేమంతా కంగారు పడుతుంటే మీరు ఇంకా ఇలాగే ఉన్నారంటే అర్థం ఏమిటి? చంద్రం గారు, గుర్రాన్ని చెరువు దాకా లాక్కెళ్ళొచ్చు గాని దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేమన్న సామెత మీకు తెలుసా? తెలీదు, కానీ రౌతి కొద్ది గుర్రం అన్న సామెత తెలుసు. సరేలేండి, ప్రోగ్రామ్ అయిపోగానే బోల్డెన్ సామెతలు చెప్పుకుందాం. ముందు మీరు రెడీగా అండి, మనం 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. అసలు మీలో ఏ స్వార్థము లేందే నా చేత బలవంతంగా నాకిష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు? ఇందులో బలవంతం ఏముందండి? మీరు దొంగతనం చేస్తున్నారా, దోపిడీ చేస్తున్నారా? మీకు వచ్చిన కళని 10 మంది చూసే అవకాశం కలిగిస్తున్నారు, అంతే కదా? నేనేం 10 మంది కోసం బతకాలనుకోవటం లేదు. నా ఆనందం కోసం బతకాలనుకుంటున్నాను. నా జీవితం సుఖంగా గడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా కాళ్ళకి ముళ్ళ కంచెలు కట్టి నిప్పుల మీద ఆడించాలనుకుంటే నేను సహించలేను. మీనాక్షి గారు, ముంగిట్లో ముగ్గుల మధ్యనున్న గొబ్బెమ్మను చూసి ఒక పేడ ముద్దని అసహించుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు. వాళ్ళ సంస్కారం అంతేనని సరిపెట్టుకోవటం తప్ప. ఇంకా మీకు సంస్కారం ఉందని నా నమ్మకం. రండి, మీ నాన్నగారు కొండంత ఆస్తి ఎదురు చూస్తున్నారు. ఆశ పెట్టుకుంది మా నాన్నగారు కాదు, ఏదో ఆశించేది మీరు. ఏదో కావాలనుకుంటున్నది మీరు. నేను పచ్చదిండా ఊపి విజిలేసేస్తాను. రండి సార్. అందరికీ నమస్కారం. చైతన్య భారత ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ వేదాంతం శేషేంద్ర శర్మ గారి కుమార్తె కుమారి మీనాక్షి నృత్య ప్రదర్శన కొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. మీరు సావధానంగా తిలకించి ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. వెళ్ళి డాక్టర్
అసలు చంద్ర ఎవరు మన విషయంలో జోక్యం చేసుకోవడానికి? నాకిష్టం లేదని తెలుసు కూడా ఎందుకు ఆ డాన్స్ ఏర్పాటు చేయాలి? బలవంతంగా ఊరికమ్మ మీదకి లాక్కెళ్ళినట్టు నన్ను ఎందుకు ఆ స్టేజ్ మీద పడేయాలి? అతనికి ఏదో బుద్ధి చెప్పాలనే కక్షతో అలా చేసేనే కానీ నాన్న మరోలా అర్థం చేసుకుని పిచ్చిదానిది కాదు, ఆ దేవుడిది. లేకపోతే పెద్దవాళ్ళ ఆశయాల్ని ఇష్టాలు తెలుసుకోకుండా పిల్లల మీద రుద్దేట్టు చేస్తాడా? ఇక నీకు ఇష్టం లేని పని ఎవరూ బలవంతంగా చేయించరు. ఆయనతో చెప్పి ఏ ట్యూటోరియల్ కాలేజీలోనూ చేర్పిస్తాను. నీ కోరిక అదే కదా. ఓ డిగ్రీ వచ్చాక మిగతా విషయాలు ఆలోచిద్దాం. భాగ్యలక్ష్మి గారి చెల్లెలు డాన్స్ నేర్చుకుంటుందిట. వాళ్ళు గజ్జలు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇవికిరా. ఇప్పటికైనా మీ కళ్ళు చల్లబడ్డాయా? నా కాళ్ళకి గజ్జలు కట్టకపోతే ఆ నటరాజుకే ద్రోహం జరిగినట్టు ఆ రోజు తెగ బాధపడ్డారు. నాట్యం నాట్యం అంటూ నా వెంట పడ్డారు, వేధించారు, నా ప్రాణం తీశారు, ప్రోగ్రాం పెట్టారు. ఏమైంది? ఇప్పుడు ఎవరికండి నష్టం జరిగింది? మీకే. ఏం జరిగినా ఏమీ పట్టనట్టు రంగులు పొలుముకుంటూ కూర్చున్నారు. కానీ మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పొడుస్తారండి? పోయిన మా నాన్నగారిని ఎవరు తీసుకొస్తారు? ముందు తలదొడుచుకోండి, కాస్త వేడిగా టీ తాగుదు గాని. ఇలాంటి మర్యాదలు కాదండి మీరు చూపించాల్సింది. ఓ మనిషిని మనిషిగా గౌరవించడం మర్యాద, ఓ వ్యక్తి అభిప్రాయాలకు విలువివ్వటం మర్యాద. కళలంటే మీకంత గౌరవం అభిమానం ఉంటే అవి ఇష్టపడే వాళ్ళ చేత గజ్జలు కట్టించండి, నాట్య మయూరులుగా తీర్చిదిద్దండి. ప్రజలు శభాష్ అంటారు, ప్రభుత్వం సన్మానం చేస్తుంది. అంతేకాని ఇష్టం లేదు మొర్రు అంటున్న నాలాంటి వాళ్ళ వెంట పడకండి, ప్రాణం తీకండి. ఆగండి. Caesar? Caesar? Caesar! Keep quiet! Rani? Hi! How are you? What a surprise! What a surprise! ఏమిటి ఈ మధ్య చాలా చాలా జరిగిపోయాట? మీ అక్కయ్యకి పెళ్ళైందిట, మీ ఇంటి ఓనర్ కొడుకే ఇచ్చారట. ఫైన్. పాపం మీ నాన్నగారు పోయారట, నువ్వు డాన్స్ ప్రోగ్రాం ఇచ్చావుట. నీ ఇంటి పక్కనే మేడ మీద ఒక అబ్బాయిట, అతనికి నీకు ఏదో ఇదిట. ఏమిటే నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అన్నిటికీ కలిపి హోల్సేల్ గా ఒక చిరునవ్వా సమాధానం? నువ్వు కూడా నన్ను ఏదైనా అడగొచ్చు కదటే.
అర్థం చేసుకో. అడగటానికి ఏముంటుంది? నువ్వేమో లక్షాధికారివి, నీ భర్త గారేమో అమెరికాలో పెద్ద ఇంజనీరు. అత్తమామలు లేరు, ఆడబడుచులు లేరు, మేమిద్దరం. మాకిద్దరే చాలనుకుంటున్న వాళ్ళం. అది సరే గాని ఊరికే రారు మహానుభావి అని ఏమిటి విషయం? ఏమి లేదు, మీ వారు ఫ్రెండ్స్ కొంతమంది సాగరికాని పెద్ద హోటల్ పెట్టారట. అందులో ట్రైనీస్ గా కొంతమందిని తీసుకుంటున్నారట. అంటే నువ్వు ఉద్యోగం చేస్తావా? మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైతే నీకు ఇప్పుడు వచ్చిందనమాట. ఈవిడ నా ఫ్రెండ్ మీనాక్షి, తెలుసు కదా? తెలియకే ఇంతకు ముందు మన ఇంటికి వచ్చారుగా. సాగరిక హోటల్లో వేకెన్సీస్ ఉన్నాయట. షీ వాంట్స్ టు అప్లై. 10th వరకు చదువుకుంది. చదువు గురించి కాదు, గొప్ప వేదంత వారు అమ్మాయి కదా, హోటల్ ఉద్యోగాలు అవి ఇవి. పర్వాలేదండి, అలా అనుకుంటూ కూర్చుంటే. నస్సు కూడా వద్దు, ధైర్యంగా చెప్పేసాయి. బా, మొదటి నుంచి దీనికి కూచిపుళ్ళు గీచిపుళ్ళు అంటే వాంతులు. అదే ఏసీ రూమ్ లో రిసెప్షనిస్ట్ అనండి, ఎగిరో గంతు. ఏరోప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ అనండి, ఎగిరి 2 గంతులు. టిప్పు టాపుగా డ్రెస్ చేసుకుని టిక్కుటక్కు 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 అనుకుంటూ 24 గంటలు పనిచేయమనండి, గంతులే గంతులు గంతులే గంతులు. ఏమిటి ఆ పరుగు? కాస్త నెమ్మదిగా నడవే, కోపలే వంటూ బాబు. మనం వెళ్లేలోపు హారతి కర్పూరం అయిపోతుంది. అమ్మాయి ఆఫీస్ ఏంటి బాబు, ఏటైనా అలా ఉరుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఊళ్ళో పెళ్లి అవుతుంటే ఎవరికో హడావిడని అబ్బాయిడు తలుపేసిందండి. అమ్మ సావిత్రి, అమ్మ సావిత్రి, అమ్మ మీనా. మీనా ఏమిటండి? అమ్మ ఏదో ఆఫీస్ లో చేరిందట కదా, మంచి ఉద్యోగం మంచి జీతం అట కదా, హారతిద్దామని. హారతా అండి? అవునమ్మా, ఉద్యోగం సిద్ధితే దీపం దర్శయామి అన్నారు. శుభం కలగాలని. అమ్మ మీనా. మడి కదా, నువ్వు ఇక్కడే ఉండు, నేను పిలుచుకొస్తాను. అమ్మా మీనాక్షి. మీనాక్షి బాగుందమ్మా. నీ పేరా? మిస్ మీనాక్షి, హౌస్ కీపింగ్ ట్రైనీ. ఇన్నాటికి నీ కోరిక నెరవేరిందన్నమాట. క్షేమంగా వెళ్ళిరా అబ్బా. అవును, అక్కడ హారతి ఇటు పద. అమ్మా మీనాక్షి, అమ్మా మీనాక్షి. మీనాక్షి ఎప్పుడో వెళ్ళిపోయింది, ఆరు నువ్వే ఎత్తేసుకో. ఏమిటి కూరలు కొంటున్నారా? అవునమ్మా. చూ. గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్. చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఆటో ఆటో. అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి. అలాగే సార్. కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కొత్త ఉద్యోగంలో? ఐఎమ్ ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం సార్, కానీ మ్యాచెస్ ఎప్పుడు చూడలేదు. ఐ సీ. రేపు సాయంకాలం ఫ్లైట్ లో ఆ 2 క్రికెట్ టీమ్స్ ఇక్కడికి వస్తున్నాయి. వాళ్ళు మన హోటల్లోనే స్టే చేస్తున్నారు, 2nd and 3rd ఫ్లోర్స్. మళ్ళీ ఒకసారి ఆ మ్యూజిక్ ఛానల్స్, టెలిఫోన్స్ చెక్ చేసి రెడీగా ఉంచండి. ఓకే? ఎస్ సార్. రవి శాస్త్రి, కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వస్తున్నారా సార్? మీదే ఫ్లోర్? 3rd ఫ్లోర్. అయితే ఇండియన్ టీమ్ కి 3rd ఫ్లోర్ అలాట్ చేద్దాం. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ చంద్రశేఖర్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ. రఫ్ గా బ్యానర్ డిజైన్ వేశాను, మీరు ఓకే చేస్తే ఇవాళ తయారు చేస్తాం. ఎక్కడ కట్టిస్తారు? ఎయిర్పోర్ట్ ఎదురుగా బొబ్లీ జూట్ మిల్స్ హోర్డింగ్ ఉంది చూడండి. ఎస్. మనకు కావాల్సింది టెంపరీగా వారమే గనక అది తీసుకుందామని. ఓకే. బ్యాక్గ్రౌండ్ అంతా ప్యూర్ వైట్ గా వదిలేస్తాను, లెటరింగ్ మాత్రం ఆక్స్ఫర్డ్ బ్లూలో ఉంటుంది. ఈ లెఫ్ట్ కార్నర్ లో ఏమో యాజ్ అ కట్అవుట్ స్వాగతం చెప్తున్నట్టు దిస్ విల్ బి హియర్. ఈ అమ్మాయి మిస్ మీనాక్షి కదా? అవును సార్, రీసెంట్ గా ఇక్కడే చేరారు. ఈస్ షీ ఏ క్లాసికల్ డాన్సర్? చాలా గొప్ప డాన్సర్ సార్, వేదాంతం వారి అమ్మాయి. వాళ్ళ కుటుంబమే నాట్యంలో పుట్టి నాట్యంలో పెరిగింది. ఇంత కళ చేతిలో పెట్టుకుని ఇలాంటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు? ఏముంది సార్, ఇలాంటి కళలకు ప్రోత్సాహం ఉండదని ఆమె మనసులో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. నేను నాగపూర్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆల్ ద వే నా డాక్టర్ని మెడ్రాస్ పంపించి సచిన్ గారి దగ్గర డాన్స్ నేర్పించాను. పుట్ మీ టు హౌస్ కీపింగ్ ప్లీజ్. సిల్లీ థింకింగ్. నేను ఒక హోటల్లో లాబీ మేనేజర్ అని చెప్పుకోవటానికి
ఒక యామిని కృష్ణమూర్తిని చెప్పుకోవడానికి భేదం లేదు. సెండ్ మిస్ మీనాక్షి హియర్. మీలాంటి పెద్దవాళ్ళు నచ్చజెప్పాలి సార్. ఈ కళకుండే విలువేమిటో గ్రహించేట్టు చేయాలి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి ప్లీజ్ సిట్ డౌన్. పర్వాలేదు సార్. నో ఇంతటి పెద్ద కళాకారునికి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. సిట్ డౌన్. కూర్చోండి. ఈ ఫోటో మీదేనా? ఎస్ సార్. ఇంత పెద్ద క్లాసికల్ డాన్సర్ అయి ఉండి ఈ జాబ్ నీకెందుకమ్మా? ఐఎమ్ డిస్మిస్సింగ్ యూ రైట్ నౌ. నౌ కమింగ్ టు దిస్ పాయింట్, మన హోటల్లో అభినయ్ రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ ఆల్ మండేస్, వెన్స్డేస్ అండ్ ఫ్రైడేస్ కుల్జిత్ సింగ్ గారి గజల్స్ ఉన్నాయి. మిగతా రోజులన్నీ మిస్ మీనాక్షి గారి క్లాసికల్ డాన్సెస్ పెట్టిస్తే ఎలా ఉంటుంది? వాట్ యు సే మిస్టర్ చంద్రశేఖర్? హౌ ఇస్ ది ఐడియా? చాలా బాగుంది సార్. గుడ్. అయినా ఆవిడ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా పాపం. యు సే మిస్టర్ చంద్రశేఖర్, ఇందులో తెలుసుకోవటానికే ఉంది. ఉద్యోగం చేయటం కేవలం డబ్బు కోసమే అయితే యాజ్ ఎ ట్రైనీ ఇప్పుడు మీకు వచ్చేది 550 రూపీస్ ప్లస్ డ్రెస్ అలవెన్స్, ఫుడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా, అంతే కదమ్మా? ఎస్ సార్. మరి పెర్ఫార్మెన్స్ కి 500 రూపాయలు చొప్పున చూసుకున్న నెలకి 12 పెర్ఫార్మెన్సెస్ అంటే 6000 రూపీస్ అన్నమాట. నో కంపారిజన్, నో కంపారిజన్. ఆపరేటర్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ 5 minutes. ఓకే, గుడ్. డాన్స్ ఓకే. వన్ మోర్ థింగ్, మా హోటల్లో కల్చరల్ అఫైర్స్ డెస్క్ అని ఒక పోస్ట్ ఉంది. దాని ఇన్ఛార్జిగా మీరుండండి. ఒక కళాకారునిగా ఇతర కళాకారుల్ని ఎలా ఆదరించాలో మీకు బాగా తెలిసి ఉంటుంది. ఏమ్మా? వాట్ మిస్టర్ చంద్రశేఖర్? అంటే డ్యూల్ రోల్ అన్నమాట. వెరీ లక్కీ గర్ల్ సార్. Looking at you in your saree, I thought you were an Indian. Yes, everybody thinks that. మేడం, Thank you. But I like Indian clothes, Indian culture, Indian fine arts. In fact, India has become my second home. How is the response to Odyssey in the South? Very good. People really appreciate fine arts in the South. I see. Meenakshi, Here's some okay. guests. గుడ్ ఈవినింగ్ షారన్. Good evening. దిస్ ఇస్ ద గర్ల్ మీనాక్షి ఐ వాస్ టాకింగ్ అబౌట్. Namaste. Oh, this is the daughter of the famous Kuchipudi guru. I'm very happy to meet you. షారన్ లోవన్ గారిని అమెరికన్. 15 సంవత్సరాలుగా ఇండియాలోనే ఉంటూ ఒడిసీ, మణిపూరి, వాట్స్ ది అదర్ డాన్స్? Ciao. చౌ, ఇవన్నీ నేర్చుకుని ఢిల్లీలో సెటిల్ అయిపోయారు. రేపు మన ఊర్లో ప్రోగ్రామ్ వేయడానికి వచ్చారు. ఇవాళ ఇక్కడే ఉండడం నిజంగా మన అదృష్టం. I don't know what he said, but I hope it was good. హీఈస్ టెల్లింగ్ యు ఆర్ ఎ గ్రేట్ డాన్సర్. Oh, thank you very much. You must bring her to my program tomorrow. షూర్, But now we're waiting to see your dance performance. ప్లీజ్. ప్లీజ్ Dancer. ఏకాగ్రత, భక్తి లేని నృత్యం చూడాలంటే మనసు బాధపడుతుంది. కాలికి గజ్జె కట్టుకోగానే సరికాదు. ఆ మువ్వల సవ్వడితో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయాలి. మరో నూతన ప్రపంచంలో విహరించేలా చేయాలి. A higher reality. It's to express the inner world that we all share. నేను చెప్పింది నిజమేనా? నిజమేలేండి. మొక్కుపడిగా చేసే ఏ పనైనా అలా జీవం లేనట్టే ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. పిలిచారట? నిన్న శరణ్ లోవెన్ పర్ఫార్మెన్స్ చూసారా? చూసాను సార్. హౌ డు యు లైక్ ఇట్? చాలా బాగుంది సార్. నో చాలా చాలా బాగుంది. ఎస్ సార్. ఆవిడ వాళ్ళ ఊరు వెళ్తున్నారు. ఈ కాంప్లిమెంట్స్ మన హోటల్ తరఫున ఆవిడకి ఇవ్వండి. అలాగే సార్. I'd be delighted if నాతో పాటు మీనాక్షిని మా బృందంలో ఒక కళాకారిణిగా అమెరికా తీసుకెళ్లడం నాకు ఇష్టమే. దట్ వుడ్ బి రియల్లీ నైస్. Well, she deserves it. And her father సాంప్రదాయ సిద్ధంగా వాళ్ళ నాన్నగారు నృత్యం నేర్పించారని చెప్తున్నారు. She must be true to కానీ ఆమె కూడా తన కళకు న్యాయం చేయాలి. understand that classical dance. కాళ్ళు చేతులు తాళం తప్పకుండా ఆడించడం నృత్యం కాదు. Not enough to just ఎక్కడైనా ఏ దేశంలోనైనా pretty movement. ప్రేక్షకుల మనసును నర్తింప చేయగల విన్యాసమే సజీవమైన కళ. You have to reach out to the audience. You have to move them with the inner quality of the dance. రండి, మీకు నూరేళ్లు. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. We were just talking. నేను మీ డాన్స్ చూడడానికి ఒక నెల రోజుల్లో తిరిగి వస్తాను. అప్పుడు మీ అంతరాత్మ చేసే ఆనందం చూపించండి. I'm coming in 1 month. And I'm very much looking forward to seeing you dance again. Okay? But please, don't show me only the dance of the body and the limbs. Show me the dance of the soul. It asks for your total involvement. Real bhav, love and devotion. Okay?
Miss Meenakshi Devi? ఎస్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ హోటల్. Thank you. Very kind of you. Next time, these flowers will be for you. థ్యాంక్ యూ. యూ కెన్ బి షూర్ ఆఫ్ దాట్. మీనాక్షి గారు, నెమలి నాట్యం చేస్తున్నప్పుడు అణువణువు స్పందిస్తుంది కనుకనే అంతరాత్మ పురివిప్పుతుంది. లయబద్ధంగా వేసే ప్రతి అడుగు ఆత్మ నర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆవిడ చెప్పింది ఇదే. భగవంతుడు మీకు తీర్చిదిద్దిన అంగసౌష్టం ఇచ్చాడు. మీ నాన్నగారు మీకు చక్కని విద్య ప్రసాదించారు. ఈ రెంటికి సార్థకత చేకూరాలంటే కళ మీద మీరు భక్తిభావం ఆలోచించుకోవాలి, మనసు పెట్టాలి. అప్పుడు మీరు చేస్తున్నది నటన అనిపించదు. నటరాజు ఆనంద తాండవం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ రోజు హోటల్లో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అలా వెళ్ళిపోయిందంటే ఈ నాట్యంలో తప్పుందని కాదు. ఒక మరబొమ్మ తాళానికి మాత్రం అడుగులు వేయడం చూడలేక, భక్తి లేని చేతులతో కాలికి గజ్జె కట్టుకునే అలవాటు లేక, ఎక్కడో అమెరికాలో పుట్టి మన దేశం వచ్చి ఈ నాట్యం నేర్చుకుని సాహిత్యంలోని ప్రతి అక్షరం వెనుకున్న భావాన్ని అర్థం చేసుకుని ఇంత చక్కటి ప్రదర్శన ఇచ్చిందంటే దాని వెనక ఎంత దీక్ష ఉందో ఆలోచించండి. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజున ఒక మీనాక్షి గారు కాదు కనిపించింది, హిమగిరి మీద పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. ఆ నమ్మకంతోనే ఆవిడ ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. తను ఒక కల్చరల్ ట్రూప్తో అమెరికా వెళ్తున్నారట. మిమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. చాలా చక్కటి అవకాశం. ఆ దేశాలన్నీ చూసే అదృష్టం, అందుకు తగిన పారితోషికం. మీనా, అరే ఇంత బాగా చేసిన తర్వాత కూడా ఏమిటి? ఆవిడ కూడా మెచ్చుకున్నారు. నేను అమెరికా కూడా తీసుకెళ్తున్నారు. Isn't it? I never felt ఈ కళలన్నీ హానికి ఎందుకో పనికిరావు అనుకున్నాను. కానీ మనసు లగ్నం చేస్తే దాంట్లో ఉండే ఆనందం ఏమిటో ఈ రోజు పొందాను. ఈ అనుభూతి ఏ ఐశ్వర్యం ఇవ్వలేదని తెలుసుకున్నాను. Your attention please. We regret to announce that Vaigut flight to Jaipur and Bhubaneswar is delayed due to bad weather. The probable time of departure will be approximately 15:45 hours. That is 3:45 p.m. Indian Airlines announced the arrival of flight IC561. I can't thank you enough for all All your the help. passengers traveling It's by so flight nice of you to come and see us off. IC562 You've are taken a lot requested of to keep interest their in boarding cards handy, pass through the Here's the security tag check, for your and handbag. await the Now put departure the hall. sticker on the outside of your suitcase. You have one bag. This is yours, okay? Your attention please. Dr. C. Varadarajan, passenger arriving by flight Hello, I've got a group of 20. IC561 is requested to contact Indian Airlines Inquiry Counter for a message. I repeat, Dr. C. Varadarajan to contact Indian Airlines Inquiry Counter for a message.
రాలేకపోయాడు. ఇది మీకు ఇమ్మన్నాడు. ఈ ఉత్తరం కూడా మీకు ఇమ్మన్నాడు. కుమారి మీనాక్షి గారికి ఇంతకన్నా ఆత్మీయంగా పిలవాలని మనసంతా ఉన్నా మీ మనసులో నాకున్న స్థానం ఏమిటో తెలియక ఇక్కడితో ఆగాను. మీ మనసు కోరుకున్న దూర తీరాలకు మీరు వెళ్ళిపోతున్నారు. అది మీ సంతోషం. మీరు మనసు పెట్టి నర్తిస్తున్నప్పుడు మీలో నిజమైన కళాకారుని చూడగలిగాను. ఇది నా సంతోషం. ఈ రెండు సంతోషాలను కట్టి ముడివేసిన సన్నని దారం మన పరిచయం. ఆ దారం పెనవేసి గట్టిగా ముడివేసి ఉంటే మన పరిచయం ఒక బంధంగా మారుండేది, ఒక సంబంధంగా మిగిలుండేది. All the passengers on flight IC562, please pass through security and await the departure hall. Your attention please. There is a blue handbag lying ఇంకా at the రాదేంటి? executive టైం class ఉంటుంటేనో. booking counter. Where's Owner, Meenakshi? please identify. Here's her boarding card. There is a further delay in the departure of Waldorf flight Please to come for Jaipur security. and Come, Bhubaneswar. come on. The expected time of departure will be 4:45 రెండు p.m. చేతులు కలిస్తేనే శబ్దం అవుతుంది. కానీ మీ చేయి అందకుండా ఎంతో దూరంగా ఉంచేసుకున్నారు. అందుకే నేను ఇలా నిశ్శబ్దంలో ఉండిపోయాను. నేనంటే మీకు అయిష్టత లేదు, అభిమానం ఉంది. కానీ ఆ నిజం బయట పెట్టనేమని మీ స్వాభిమానం మన మధ్య అడ్డుగోడలా నిలిచింది. ఫోన్లేండి, ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండాలని నేను కోరుకునేది. ఇక మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా బయట పెట్టేవాళ్ళు, గజ్జెలు బావిలో పడేసినా బయటకు తీసేవాళ్ళు, మన సంస్కృతికి ప్రాణం పోయమని బలవంతం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సావిత్రి, నువ్వు వెళ్ళి తీసుకురా, టైం అవుతోంది. All the passengers are requested to identify their registered baggage before boarding the flight. Any unidentified baggage will be offloaded. I repeat, please identify your registered baggage before boarding the flight. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. వెళ్ళగానే ఉత్తరం రాస్తావు కదా. This is the last and final call to the passengers traveling by flight IC562 to Hyderabad. They are requested to pass through the security check immediately and proceed to the aircraft. The flight is now ready for departure. కానీ ఒకవేళ మీ కాలి మువ్వల సవ్వడిలో నా గుండె చప్పుడు వినిపిస్తే మరోలా అనుకోకండే. మన ఈ చిన్ని స్నేహాన్ని మర్చిపోలేని మీ చంద్రశేఖర్, మీ చంద్రశేఖర్, మీ చంద్రశేఖర్, మీ చంద్రశేఖర్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.